దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎల్ నీనో ప్రభావంతో కొన్ని రోజులుగా వర్షాలు లేక ఆందోళన చెందిన రైతులకు ఈ వర్షాలు ఎనలేని ఆనందాన్ని ఇస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురిసిన ఈ వర్షాలు ఎండిపోతున్న పంటలకు జీవం పోసాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతాంగం అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితిపై మరింత సమాచారం విశాఖ జిల్లా నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. మరింత బలపడే అవకాశం ఉన్నట్టు కూడా తాజాగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తీరం వెంబడి కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వేస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తాజాగా అప్డేట్ చేసిన పరిస్థితి. ఈ బంగాళాఖాతం వాయువు బంగాళాఖాతం కొనసాగుతుంది. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కూడా ఏపీలో అల్లూరి, ఏలూరు జిల్లాలు ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా పిడుగులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఏపీ విపత్తుల శాఖ హెచ్చరించింది. అయితే వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఆవర్తనం కూడా విస్తరించి ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ ప్రభావంతో ఏలూరు జిల్లాలో, అదేవిధంగా అల్లూరులో 1-2 చోట్ల భారీ వర్షాలు, అదేవిధంగా మిగతా చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే విశాఖలో మనం చూసినట్లయితే పూర్తిగా ఆకాశం అంతా కూడా మేఘావృతమైన పరిస్థితి. మేఘావృతమై పూర్తిగా చల్లగాలులు వీస్తున్నాయి. గత రాత్రి అయితే విశాఖలో చాలా చోట్ల అయితే వర్షపాతం నమోదైంది. ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇదే వాతావరణం కూడా విశాఖలో కొనసాగుతుంది. విశాఖనే కాకుండా అటు అల్లూరు జిల్లా, అనకాపల్లి, శ్రీకాకుళంలో కూడా ఇదే తరహాలో అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్న పరిస్థితి. మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలు వేస్తే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా వేస్తాయని హెచ్చరించారు. ఈ ఈదురుగాళ్ళు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద కానీ భారీ హోర్డింగ్స్ వద్ద కానీ నిలబడదని కూడా సూచించిన పరిస్థితి. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ కూడా ప్రజలు వీలైనంత దూరంగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విశాఖలో అయితే చల్లటి వాతావరణం నెలకొందని చెప్పచ్చు. ఈదురుగాలు కూడా బలంగా వేస్తున్నాయి. మనం సముద్రంలో మనం చూస్తున్న పరిస్థితిలో, మనం విజువల్స్ కూడా చూస్తున్న పరిస్థితిలో అయితే సముద్రంలో కెరటాలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచి కూడా విశాఖలో ఇదే వాతావరణ ప్రభావం కొనసాగుతుంది. అయితే నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో వాతావరణం మారిందని చెప్పచ్చు. ఏదైతే ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇదే తరహాలో వాతావరణం కొనసాగుతుంది. అయితే ఎల్ నీనో ప్రభావంతో ఈ ఏడాది సరిగా వర్షపాతం నమోదవదని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ద్రోణి ప్రభావం కావచ్చు, ఈ అల్పపీడన ప్రభావాలతో రైతులకైతే ఇది చాలా ఊరటగా ఇచ్చే అంశంగానే మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ ఎల్ నీనో ప్రభావంతో ఏడాది అంత స్థాయిలో వర్షపాతం అవ్వదని చెప్పేసి కూడా అంచనా వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిగానే చూడొచ్చు. కానీ ఈ ఏదైతే బంగాళాఖాతం ఏర్పడిన ఈ ప్రభావం, ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇది రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరోవైపు బలమైన ఎదురుగాలు వేసి అక్కడక్కడ పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా తాజాగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.